गणपति बप्पा నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. మనమైతే ప్రజెంట్ అయితే మన బడ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ ఈ రోజు ఈవినింగ్ అప్డేట్ ఏముంది ఏం కథనో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇంకా వచ్చేసి అయితే ఫెస్టివల్ వచ్చేసి అయితే ఇంకా 61 days ఉంది. అండ్ మనకైతే ఈ రోజు వచ్చేసి అయితే 27 date. అండ్ మన ఈవినింగ్ అప్డేట్ ఏముందంటే మెయిన్ మన కర్రలు అనేది మన వినాయకుని ఫ్రేమ్ అనేది చేసారు కదా బిల్డింగ్ వరకు, దానికంటే హైట్ మనకి 5 feet హైట్ వస్తుందని చెప్పినా కదా, దానికంటే 5 feet అనేది హైట్ అనేది కర్రలు అనేది లేపురు. మొన్ననైతే కిందికి ఉండే దాని లెవెల్లో ఉండే, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పైన వరకు అయితే ఉన్నది. అండ్ పైన అయితే చూసుకోవచ్చు సైడ్ కర్రలు అనేది ఫిట్టింగ్ చేస్తారు అన్న వాళ్ళు. అండ్ వెల్డింగ్ వర్క్ ఎంత వరకు వచ్చిందో ఏం కథనో అయితే మీకు దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను. ఆల్మోస్ట్ అయితే మన సన్న సైకిల్ అనేది ఆల్మోస్ట్ రెండు వినాయకునికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మండపంలో ఫినిషింగ్ కానీ వచ్చింది. అది మీరు అయితే లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకైతే తెలుస్తుంది. సిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే మన ఈవినింగ్ అప్డేట్ ఈయనకి అయితే వచ్చేసాం. అండ్ ఫస్ట్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు మన మెయిన్ పోస్టర్ 2025 మనకి ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి 2025లో ఈ ఇయర్ అయితే మనకి వినాయకుడు అయితే ఈ ఇయర్ దర్శనం ఇస్తున్నారు. అండ్ ఈరోజు ఈవినింగ్ అప్డేట్ ఏముందంటే మెయిన్ అయితే చూసుకోవచ్చు మనకి వినాయకునికి స్టేజ్ అనేది కింద బేస్ అనేది మొత్తం ఆల్మోస్ట్ అయితే మన సన్న సైకిల్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ చేసేసి మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ అయితే. అండ్ నెక్స్ట్ అయితే వినాయకునికి అయితే మనం చూసుకోవచ్చు ఆల్మోస్ట్ వినాయకుని బ్యాక్గ్రౌండ్ అండ్ ఫ్రంట్ మొత్తం ఆల్మోస్ట్ అయితే బిల్డింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. దానికి అయితే ఇంకా సైకిల్ అయితే వెళ్ళలేదు అండ్ కంప్లీట్గా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి వినాయకునికి రైట్ సైడ్ మండపం ఉంది కదా, రైట్ సైడ్ మండపంలో ఏం వర్క్ అనేది అయిందో మీకు అయితే చూపిస్తాను అని చెప్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి కింద బేస్ ఉంది కదా, ఆ బేస్ అయితే మొత్తం కంప్లీట్గా అయితే సైకిల్ అయితే తీసుకున్నా, సన్న సైకిల్ అడ్డము పొడుగు మొత్తం కంప్లీట్గా ఆల్మోస్ట్ అయితే మొత్తం అయితే కంప్లీట్ టాప్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ కింద బేస్ వచ్చేసి మనకైతే చూసుకోవచ్చు ఎదురుగా ఉంది కదా, దీనికైతే వచ్చేసి అయితే అడ్డం అయితే అయిపోయింది. అండ్ పొడుగులు అయితే మనకైతే ఇంకా కొట్టలేదు, అవి అయితే చేస్తారు చూస్తున్నారు కదా. మొత్తం పైన అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ కింద వచ్చేసి అయితే సన్నది అయితే మొత్తం అయితే సింగిల్ లైన్ 2 lines అయితే వచ్చేసింది. అది మొత్తం చుట్టూ రౌండ్ అప్లో మనకైతే 2 lines అయితే కొట్టేసారు అన్న వాళ్ళు. అండ్ నెక్స్ట్ అప్డేట్ దీంట్లో మన వినాయకునికి రైట్ సైడ్ మండపంలో మీకు బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ అనేది మనం రెడీ చేసిరని చెప్పేసి చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ సెటప్ కంప్లీట్ మీకైతే చూడండి. ఫ్రేమ్ చేస్తాను, ఫ్రేమ్ చూస్తారు కదా, ఫ్రేమ్ అనేది ఇక్కడ ఫిక్స్ చేసేసి మొత్తం సౌండ్ బ్యాక్ సైడ్ అయిపోయింది. అండ్ మనకి చుట్టూ రంగం మొత్తం చూస్తారు కదా, ఇక్కడ ఫ్రేమ్ చుట్టూ క్రాస్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అండ్ మొత్తం కంప్లీట్గా అయితే బ్యాక్గ్రౌండ్ సెటప్ మొత్తం అయితే అన్న వాళ్ళు అయితే ఫిక్స్ చేసేసారు. బ్యాక్గ్రౌండ్ సెటప్ ఆల్మోస్ట్ అయితే మనకైతే అయిపోయింది. అండ్ ఇక్కడ క్రాస్ బిట్ సపోర్టింగ్ పోయి మనకైతే పెట్టేసారు అక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ మొత్తం కంప్లీట్ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ సెటప్ కంప్లీట్ అయిపోయింది. అండ్ కింద వేసి మనకైతే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మనకు వచ్చేసి అయితే ఈ రైట్ సైడ్ వినాయకునికి రైట్ సైడ్ మండపంలో మొత్తం ఆల్మోస్ట్ అండ్ షెడ్ సంబంధించిన వరకు ఆల్మోస్ట్ అయితే కర్రలు అనేది కంప్లీట్ అయిపోయింది, పైన రేకులు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మనకి వినాయకునికి లెఫ్ట్ సైడ్ మండపంలో ఎంతవరకు వచ్చిందో మీకు అయితే చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు అన్న వాళ్ళు ఇక్కడ మనకి ఇంకా దానికి సపోర్టింగ్ అనేది కావాలి కదా, దాని గురించి అయితే ఇక్కడైతే చేసుకుంటారు. అండ్ ఇక్కడ కటింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి వినాయకునికి లెఫ్ట్ సైడ్ మండపంలో సైకిల్ అనేది స్టార్ట్ చేస్తారు. మొన్న అయితే మొత్తం కంప్లీట్గా అయితే ఫుల్ వెల్డింగ్ అయితే అయిపోయిందని చెప్పిన కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మనకి అడ్డం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మొత్తం అడ్డం అయిపోయింది. ఇప్పుడైతే పొరుగులు అయితే అన్న వాళ్ళు అయితే చేస్తున్నారు కంప్లీట్గా. అండ్ చూసుకోవచ్చు కదా అన్న వాళ్ళు సైజ్ చూసుకొని అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు మొత్తం.
ఎగ్జాక్ట్లీ ఆ సైజ్ అనేది మనకి ఇక్కడ చూస్తున్నాయి కదా, ఇప్పుడు చూడండి ఈ సైజ్ అనేది ఎగ్జాక్ట్లీ సైజ్ అనేది మనకి కంప్లీట్గా ఒకటే సైజు, మొత్తం ఆల్మోస్ట్ అంతా మనకి అనేది ఒకటే సైజులో వస్తుంది. ఆ సైజ్ అనేది చూసుకొని ఒక్కొక్కటి అయితే వెల్డింగ్ చేస్తున్నాం మొత్తం. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి మెయిన్ వినాయకుడికి అయిపోయింది రైట్ సైడ్ మండపం, అండ్ ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్ మండపం. మొత్తం అయితే బేస్ వర్క్ అనేది ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ దానికి అయితే వచ్చేస్తుంది 3 బేసులు. అండ్ ఇది వచ్చేసిన తర్వాత అవి మనకి నెక్స్ట్ వర్క్ అనేది జాలి అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే చూసుకోవచ్చు మనకి వినాయకునికి లెఫ్ట్ సైడ్ మండపంవి కర్రలు అండ్ రేకులవి కంప్లీట్ అయిపోయినాయి మొత్తం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వినాయకునికి మండపం ఎంతవరకు వచ్చిందో మీకైతే చూపిస్తాను. అండ్ మొన్న వచ్చేసి అయితే మనకైతే చూసుకోవచ్చు మొన్న కర్రలు అనేది మనకి పైన వినాయకుని ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు అయితే మనకు కంప్లీట్గా ఉంటాయి కర్రలు అనేది. దానికి జాయింటింగ్ చేసేస్తారు. అండ్ ఇంకా హైట్ వినాయకుని కంటే ఆల్మోస్ట్ ఒక మనకి 5 feet అనేది హైట్ ఉంటుంది అని చెప్పాను కదా, ఆ 5 feet అనేది ఇక్కడ చూసుకోవచ్చు. వినాయకుని ఈ బేస్ అయిపోయిన తర్వాత పైన కర్రవి అనేది మనకి ఇంకా ఎక్స్టెండ్ చేశారు. అండ్ ఇక్కడ బ్యాక్ వెళ్తున్నాను, వినాయకునికి మనకి ఎంతవరకు ఉండే బేస్ అనేది చూసుకోవచ్చు కదా. ఈ కర్ర ఉంది కదా, ఈ కర్ర పైన నుంచి మనకి ఎగ్జాక్ట్గా చూస్తుంది కదా, ఆడి వరకే ఉంది. దానిపైన ఇంకా అనేది ఇంకో కర్ర అనేది లేపారు. ఆల్మోస్ట్ పైన అన్నవాళ్ళు చూసుకోవచ్చు 60 అంటే 70 feet పైన ఉన్నారు అన్నవాళ్ళు, అక్కడ వర్క్ చేస్తున్నారు. 70 feet ఆల్మోస్ట్ మనకి, ఎందుకంటే వినాయకుని షెడ్ మనకి వినాయకుని 69 feet, దానిపైన 5 feet అనేది హైట్ వస్తుంది. హైట్లో మనకైతే ఆల్మోస్ట్ లాస్ట్ కర్ర ఇది వచ్చేసి దానికి, ఆ లాస్ట్ కర్ర మొత్తం ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఏంటంటే అడ్డం కర్రలు అనేది సపోర్టింగ్ చేస్తారు పైన మనకి చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే ఇది లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో కర్ర అనేది హైట్ అనేది ఒకటే లెవెల్లో చేసుకున్నారు. అండ్ వచ్చేసి అయితే నెక్స్ట్ మనకి అడ్డం కర్ర అనేది ఫిక్స్ చేస్తారు ఇక్కడ. ఇది వచ్చేసి అయితే అడ్డం కర్ర ఉంది కదా, అడ్డం కర్ర అనేది ఫిట్టింగ్ చేస్తున్నారు. అండ్ మనకు అన్న వాళ్ళకి తీసుకోవచ్చు అంత హైట్లో వర్క్ అనేది ఎలా చేస్తారో. దాదాపు అన్న వాళ్ళు అక్కడ వచ్చేసి ఎంతమంది ఉన్నారు మీకు అనిపిస్తారు కదా, మొత్తం 6 members ఉన్నారు అక్కడ. 6 అక్కడ అన్నది ఒక మెట్ల మీద ఉన్న అన్నది మొత్తం 7 members పైన అనేది వర్క్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కొనాకు వచ్చేసి అయితే మనకి ఇక్కడ లాస్ట్ కార్నర్ కనిపిస్తుంది చూస్తున్నాగా, మూల అనేది ఫిట్టింగ్ చేస్తున్నారు చూడండి కర్ర తీసుకొని మొత్తం. అండ్ ఇక్కడ అన్న వాళ్ళు ఇద్దరు, అక్కడ ఇద్దరు, అన్న ఒకడు అక్కడ కర్ణ. అండ్ ఇక్కడ వచ్చేసి కర్రని అయితే ఇచ్చేస్తుంది అక్కడి నుంచి మనకి. ఇక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు. కొండనేమో మూల కొడుతున్నాడు, ఇక్కడనేమో సపోర్టింగ్ తీసుకున్నారు అన్న వాళ్ళు. సపోర్టింగ్ తీసుకొని అయితే మనకైతే చేస్తున్నారు. అండ్ అంత హైట్ ఆల్మోస్ట్ మనకైతే ఎంత హైట్ అవుతుందో చూస్తున్నారు, చాలా అంటే చాలా హైట్ అయితే మనకైతే ఉన్నది. అండ్ ఈ ఇయర్ అయితే మనకి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా హైట్గా అనిపిస్తుంది, ఎందుకంటే షెడ్ అనేది హైట్ వచ్చింది కాబట్టి మనకి ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే వినాయకుని కంటే హైట్ వచ్చేసింది కదా, షెడ్ అనేది ఇంకా హైట్ అనేది మస్తుగా అనిపిస్తుంది. అండ్ మీరు చూసుకోవచ్చు లాంగ్లో మీకు చూపిస్తున్నాను, చూస్తున్నారా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎంత హైట్గా అనిపిస్తుందో, చాలా హైట్ అయితే కనిపిస్తుంది. అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది ఈ ఇయర్. అసలు వినాయకుడివి మనకి హైట్ అనేది మస్తుగా అనిపిస్తుంది ఈ ఇయర్వి. అండ్ ఇయర్ ఇంకా చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది వినాయకుడికి. ఫేసింగ్ అనేది మనకి 3 ఫేస్ వచ్చేసి పైన నాగం పడవలు అండ్ అయితే వచ్చేసినాయి. మనకి హ్యాండ్స్ చూస్తున్నారు కదా, మొత్తం 8 హ్యాండ్స్ అయితే మనకు వచ్చేసినాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఇయర్ అయితే. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది. మీరు ఇలానే కంటిన్యూగా మన వీడియోని అనేది సపోర్ట్ చేసుకుంటూ చూస్తూనే ఉండండి. ప్రతి ఒక్క వీడియోని అయితే కంపల్సరీ అయితే అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. మీరైతే కంపల్సరీ అయితే చూడండి. అండ్ మిగతా అప్డేట్ మనకి ఏంటంటే చూడని వాళ్ళు ఏమైనా ఉంటే మీరు ఛానల్కి వెళ్ళి ప్రతి ఒక్క వీడియో అయితే చూడొచ్చు. మీరు కంపల్సరీ అయితే చూసి లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క వీడియో అయితే కంపల్సరీ అయితే చూస్తున్నాను కదా. అండ్ మనకి ఇంకా అప్డేట్ అనేది ఇంకా మనకి సీకులు అయిపోతున్నాయి, జాలీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. జాలీ వర్క్ స్టార్ట్ అయిందంటే వర్క్ అనేది ఇంకా ఫాస్ట్ జరుగుతుంది. ఎందుకంటే మట్టి అన్న వాళ్ళు వస్తారు, దానికి మనకి జాలి వచ్చిన తర్వాత జోర్ సంచి వస్తుంది. జోర్ సంచి రాగానే మనకి మట్టి వర్క్ అనేది జరుగుతుంది. చాలా వర్క్ అనేది ఇంకా ఫాస్ట్ అనేది జరుగుతూనే ఉంటుంది మనకైతే. అండ్ ప్రజెంట్ వచ్చేసి తీసుకోవచ్చు ఈరోజు ఈవినింగ్ వరకు అయితే మనకి అప్డేట్ అయితే ఇది ఉంది ఫ్రెండ్స్. అండ్ రేపు మార్నింగ్ అప్డేట్లు అయితే కలుద్దాం అందరికైతే. అండ్ ప్రజెంట్ అందరికైతే లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.